ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినాన దేవుని పాదముల చెంత మనం అందరము కూర్చొని దేవుని మాటలు వినే ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు దయచేసి ఉండగా, దేవాది దేవునికి మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని వాక్యము మీద మీకున్న మక్కువ చేత దేవుని సన్నిధిలో కూర్చొనున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ఇంతగా ప్రేమిస్తూ దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారికి ఓర్పు వలన కలిగే మేలులు ఏవి? ఓర్పు వలన కలిగే మేలులు ఏవి? ఈరోజు మన అంశ భాగములో ప్రాముఖ్యమైన విషయము ఓర్పు. ఓర్పు అనే పదము మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడైన దేవుడు, అమూల్యమైన పరలోకపు సంగతులు. ఎందుకంటే ఈ చివరి దినాల్లో ఉప్పు కారం తిని గ్యాస్ ట్రబుల్ పెరగడం సంగతి అలాగ పక్కన పెడితే, అల్సరు అసిడిటీ ప్రాబ్లంలు ఒకటైతే, దానికన్నా అందరికీ ఏమవుతున్నాయి చెప్పండి? కోపాలు ఎక్కువైపోతున్నాయి. పాపం అంటే కోపమే, చెడు అంటే కోపం, ప్రతిదానికి కోపమే. నాకు తగినది అని ఎవరు గ్రహించట్లా. కానీ దేవుని వాక్యం ఓర్పులో ఎన్ని మేళ్ళు ఉన్నాయో చూద్దాం. మూల వాక్యానికి వెళ్దాం. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు, ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, అపోస్తులుడైన పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి దేవుని ప్రియ సంఘముతో మాట్లాడుతూ, క్రీస్తుకున్న అనేకమైన లక్షణాలలో, అంటే స్వభావాలలో, ప్రేమ ఆయన స్వభావాలలో ఒకటైతే, క్షమ ఆయన స్వభావాలలో ఒకటైతే, దయ, కనికరం, ఇలాగా అనేకమైనటువంటి స్వభావాలు ప్రభువుకున్నటువంటివి అయితే, వాటిలో మరుగైనది కాదు, మేలైనది, ఎల్లప్పుడూ ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కనపరిచిన మరొక్క స్వభావం ఏదైనా ఉంది అంటే అది ఓర్పు. ఎంత వయసులో యేసు ప్రభుల వారు చనిపోయాడు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం? 33.5 సంవత్సరాలలో. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఎట్లన్నా 33 అంటే అది కూడా చెప్తాను ఒకసారి. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, అక్కడి నుంచి ఎంతకాలం తల్లిదండ్రుల దగ్గర పరిచర్య చేస్తూ వచ్చాడు, ఎన్ని పస్కా పండుగలలో ఆయన పాలు పొందాడు, ఆయన వయసు సేవ ప్రారంభించినప్పుడు ఎప్పుడు అని ఒక అంచనా. సరే, 33.5 సంవత్సరం ఒక మంచి యవ్వన ప్రాయం. అలాంటి యవ్వన ప్రాయంలో ఆయన అనేకమైన హింసలు ఎదుర్కొన్నాడు, అనేకమైన దూషణ మాటలు ఎదుర్కొన్నాడు. మీకు తెలుసో తెలీదో, ఆయన చేసిన అద్భుతాలతో పాటుగా అవమానాలు కూడా సమానంగా ఉన్నాయి. ఆయన ఒక చనిపోయిన చిన్నదాన్ని లేపుతాడు. యేసు ప్రభుల వారు గొప్ప దేవుడు, ఒక ప్రవక్త వచ్చాడు మనలో అన్నారు. అటు కొంచెం ముందుకెళ్తే వీడు అని అన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తే యేసు ప్రభుల వారిని సంబోధించే సంబోధనలో మేము వ్యభిచారం వలన పుట్టినోళ్ళమేం కాదు అన్నారు. అంటే నువ్వు అట్లా పుట్టావు అని ఆయన మీద నిందలు వేశారు. కానీ మీరు గమనించండి, యవ్వన ప్రాయములో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమి కనపరిచాడట? ఓర్పును కనపరిచాడట. అందుకే మీరు 5వ వచనం చూస్తున్నప్పుడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును అన్నాడు. క్రీస్తు
ఓర్పును చూపాడట. విశ్వాసులైన మనల్ని కూడా ఏం చెప్పాడో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒక మాట చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. మనము కూడా 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎలాగ పరిగెత్తాలంట? పరిగెత్తే వాళ్ళకి ఏం కావాలి? ఓపిక కావాలి. మేమెక్కడ పరిగెత్తన్నామన్నా? దేవుని ప్రియబిడ్డలారా, ఈ విశ్వాస జీవితం పరుగు పందెమే. ఓపిక చాలా అవసరం. మీకు చిన్నప్పుడే విన్న ఒక కథ తెలుసు. కుందేలు తర్వాత తాబేలు. తాబేలు అనుకుంది, నువ్వెంతే, ఏమనుకుంటున్నావు, నేను క్షణాల మీద ఇటు నుంచి ఆ చివరికి పరిగెత్తగలను నేను తెలుసా అనింది. తాబేలు ఏం మాట్లాడలేదట, మౌనంగా. పంద్యానికి అయితే రెడీ అయింది. ఇప్పుడు తాబేలు ప్రారంభించింది, కుందేలు ప్రారంభించింది. కుందేలు పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ యొక్క ఎడ్జ్ ప్లేస్కి వెళ్ళాలి, ఆ చివరికి వెళ్ళాల, మధ్యలోనికే వెళ్ళి వెనక్కి చూసింది. ఎక్కడో తాబేలు వస్తూ ఉంటే ఇదెప్పుడు రావాలా? హ్యాపీగా ఒక నిద్రపోయి లేచి మళ్ళా 2 అడుగులు వేస్తే నేను చేరుకోవాల్సిన పంద్యానికి వెళ్ళిపోతాను, హ్యాపీగా పడుకుందామని పడుకుంది. తాబేలు మాత్రం పడుకోలేదు అని మనకు తెలుసు. కానీ విజయ పదంలో నడిచింది మాత్రం ఎవరంట? తాబేలు అని మనం చెప్తాం. నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఓర్పు చాలా గొప్పది. అంటే ఓర్పు ఎట్లా నేర్చుకోవాలి అంటే, ఇదిగో ఇక్కడ రాయబడింది చూడండి. యేసు వైపు చూచుచు అన్నాడు. అందుకే మనం మొట్టమొదటి మాటే చూసాం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు ఓర్పును నేర్పించేవాడు. ఇప్పుడు విశ్వాసులు కూడా కొంత ఓర్పు కావాలి అంటే ఎవరిని చూడాలి? యేసు ప్రభునే చూడాలి, ఇంకెవ్వరొద్దు. అందరికీ కోపతాపాలు ఉన్నాయి, అందరికీ ఆవేశాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం అంతా మనం వెతుకులాడితే యేసు ప్రభుల వారు కోప్పడిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయి అని అంటే దేవుని మందిరం పాడైపోతుంటే కోప్పడ్డాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా సహనంతో ముందుకు వెళ్ళిపోతూనే వచ్చాడు. ఈరోజు దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని నమ్మిన మనం ఓర్పు వల్ల ఎన్నో మేలు ఉన్నాయి. ఆ మేలులు చూడక ముందుగా ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలో 2 చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం, 5వ వచనాన్ని చూద్దాం. దెబ్బలయందును పౌలు చెప్తున్నాడు తన జీవిత అనుభవాన్ని. దెబ్బలయందును, చెరసాలలోను, అల్లరులలోను, వాక్యం ప్రకటిస్తే అల్లర్లు కూడా చేసే గుంపులు ఉన్నాయి. అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగారములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. ఏం ఓర్పు అంట ఇది? మిగులా ఓర్పు. మిగులా ఓర్పు అంటే ఎక్కువగా ఉండుట అని. ఏదన్నా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మిగిలేటట్టుగా చేసుకుంటాం, ఆటికాటికి సరిపడేటట్టుగా. మన పిల్లలు కొంతే తిన్నప్పటికీ మిగిలితే రాత్రి తిందాం, రాత్రి కాకపోతే ఉదయం తిందాంలే అని మిగిలేటట్టుగా చూసుకుంటాం. దేవుడు అంటున్నాడు, మిగులా ఓర్పు మీకు అవసరమని పౌలు భక్తుని ద్వారా చెప్తున్నాడు. ఎప్పుడెప్పుడు మిగులా ఓర్పు? దెబ్బలు తగిలినప్పుడు, చెరసాల్లోకి వెళ్ళినప్పుడు, అల్లర్లలో ఉన్నప్పుడు, జాగారములలోను, ప్రయాసములలోను, ఉపవాసములలోను ఎలాగట? మిగులా ఓర్పు. మిగులా ఓర్పు అంటే ఎక్కువ ఓర్పు. 2వది కొలస్సీలకు రాసిన పత్రిక ఇప్పుడు వద్దాం. 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం అనక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారై ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెనని ఆనందంతో అక్కడ చూద్దాం. ఆనందముతో కూడిన పూర్ణమైన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు. చాలు. ఇదేం ఓర్పు? ముందు చూసిందేమో మిగుల ఓర్పు, ఇప్పుడేం ఓర్పు? ఇది పూర్ణమైన ఓర్పు అంట. అంటే ఎప్పుడు ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం. ఇప్పుడు ప్రభునందు ప్రియులారా, ఓర్పు వల్ల లాభాలు చాలా ఉన్నాయి. కానీ ఎలాంటి ఓర్పు కలిగి ఉండాలి అంటే క్రీస్తు చూపిన ఓర్పు. రెండవది మిగుల ఓర్పు ఎక్కువగా. మూడవది పూర్ణమైన ఓర్పు. ఇప్పుడు దేవుని నమ్మిన మనం ఏ ఏ విషయాలలో ఓర్పు కలిగి ఉండాలో, ఓర్పు వల్ల ఏ మేలు కలుగుతాయో ఒక 4 చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 19వ వచనానికి వెళ్దాం. 19వ వచనం ప్రియులారా, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. చాలు ప్రియులారా, మొట్టమొదటిది ఓర్పు చేత ప్రాణములు దక్కించుకుంటాం. ఇప్పుడు పోతున్నాయామా అంటారా? అది కూడా చెప్తాను. పోతున్నాయో లేదో కూడా వివరించడానికే కదా ఉండేది. ఒకసారి ఒక న్యూస్లో ఒక వార్త విన్నాను ప్రియులారా. ఇక్కడ జరిగింది కాదు, అది ఇక్కడ జరిగింది కూడా తర్వాత చెప్తాను. చైనా దేశంలో భార్యాభర్తలు ఇద్దరు ఇంటి దగ్గర గొడవ పడ్డారట. తర్వాత కూల్ అయిపోయి ఇద్దరు సాయంకాలం అలాగ జూకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకొని ఇద్దరు జూకి వెళ్ళారు. అది జంతువులు ఉండేటటువంటిది, పులులు చిరుతపులులు ఉండేటటువంటిది. మన దేశం మాదిరిగా కాదు. అప్పుడప్పుడు మీరు నేషనల్ జియోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. పులులు సింహాలు చుట్టూ తిరుగుతున్నా ఒక వ్యాన్లో దాని మధ్యలోకి తీసుకెళ్ళిపోతారు. ఆ పులులు దాడి చేయకుండా, సింహాలు దాడి చేయకుండా దానికి ఆ వ్యాన్కు ఎంత సెక్యూరిటీ ఉండాలనో అంత సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఆ వాహనంలో వెళ్తూ ఆ పులులు సింహాలను చూసేటప్పుడు ఆ జూలో మరలా గొడవ వచ్చింది. ఉదయకాలపు గొడవ మళ్ళా ఇదైంది. మళ్ళా ఇద్దరు మాట్లాడుకుంటూ మాట పెరిగిందట. భార్య నీతో బ్రతకడం కన్నా చావడం మేలు అని చెప్పేసి ఆ వ్యాన్ డోర్ ఓపెన్ చేసి కిందకి దిగింది. ఇమీడియట్గా చిరుత ఒకటి వచ్చి లాక్కెళ్ళిపోయి ఈమెను చంపేసింది. ఇప్పుడు ఈమె ప్రాణం పోవడానికి కారణం భర్తనా ఆమెనా? మీరు చెప్పాలి. భర్త కాదు. ఎందుకంటే ప్రాణం పోవడానికి భర్తే కారణమైతే ఇంటి దగ్గర కూడా ఉదయం పోట్లాడుకున్నారు. ఈమెకి ఇప్పుడు మరలా గొడవ వచ్చినప్పుడు ఈమెకేం కలగలా? ఓర్పు లేదు. ఒంగోలు అనే ఒక పట్టణం ఉంది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఒక ప్రాంతంలో భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు చాలా అన్యోన్యంగా. తమ్ముడు కుటుంబానికి, అంటే ఈ భార్యాభర్తల్లో ఆ భార్య యొక్క తమ్ముడు ఎంగేజ్మెంటు రేపటి దినాన్ని ఉంది. రేపటి దినాన్ని ఎంగేజ్మెంట్ ఉంటే ఈమె దాదాపు ఒక వారం ముందు నుంచి ఏమడుగుతా వచ్చిందంటే, ఏమండి ఎంగేజ్మెంట్కు ఒక కొత్త చీర కొనవా అని భర్తను అడిగింది. భర్త అన్నాడు, ఏం తగలేసుకుంటావేమే నువ్వు? బీరువాకు ఉన్నాయి చీరలు, అందులో కొత్తవి కూడా ఉన్నాయి. అవేదో నీకు ఏదో కావాల్సింది ఏదో ఒకటి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకో అన్నాడు. అది కాదు, ఇప్పుడు కొత్తది వచ్చిందంట, ఎవరో ఆమె కట్టిడిసింది. అదే కదా చెప్పేది. అలాని హీరోయిన్ కట్టింది అంటే సిగ్గు లేకపోతే ఆమె కట్టింది నాకెందుకు చూపిస్తాను? పరికి మాలోడా, డబ్బులు పెడతా అంటే ఎవరు కట్టంది చూపి అనరు. ఆమె కట్టింది చూపి, ఆమె పేరు మీద చూపి అని ఏదో వచ్చిందంట. అంటే లేదు ఉన్నవి చాలు, ఊరికే దుబారా చేస్తున్నావు నువ్వు, డబ్బులన్నీ వదిలేయి నువ్వు అని అన్నాడు. ఈమె రోజు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేసరికి అడుగుతూ ఉంటే ఈయన మనసులో ఉంది, ఒక చీరే కదా కొందాం, ఇప్పుడు ఏమంత తొందర ఏముంది, ఒక్కరోజు ముందు కొన్నా కూడా సరిపోతుందిలే. అదే ఊర్లోనే తమ్ముడు ఉండేది కూడా. కొందాం అనుకుంటూ వచ్చారు. ఇక 2 రోజులే ఉందంట ఆ ఎంగేజ్మెంట్కు. ఆ రోజు భార్య అనిందంట, ఇదిగో ఎన్ని రోజుల నుంచి, వారం నుంచి అడుగుతున్నాను నిన్ను,
అసలు నా మీద నీకు ప్రేమే లేకుండా పోతుంది రాను రాను. ఫస్ట్ ఆడులేసే డైలాగ్ ఇదే, గుర్తుపెట్టుకోండి. ఏదన్నా అడిగామనుకోండి, నా బతికే ఇంతలే, నేను ఏదనుకునే జరగవులే, నాకు ఎప్పుడు ఏమి, అప్పటికి తిని కక్కి అని ఉంటాయి. కానీ వాడే పదం ఏంటంటే నేను ఇంతేలే, నాకు ఒక చీర కొనుక్కునే ఇట్లే కదా మాట్లాడేది, ఏగిది లేదులే, అబ్బో ఇవన్నీ చెప్పేసేసరికి వీని పానం తొలకాయలు ఉండేది, తోక్కొచ్చదో కాళ్ళకొస్తుందో తెలియదు, కానీ చచ్చినట్టు గిగ్గర తినేసుకొనాల్సిందే. ఇక 2 రోజులు ఉందనంగా ఇంకా ఈరోజు తీసుకుంటేనే నేను రేపటికి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు, ఈరోజు కూడా తీసుకోకపోతే ఇంక నువ్వు తేవు కదా అంటే, చెప్పాను కదా ఉన్నాయి వాడుకో అని చెప్పేసానంటే ఆమె ఒక మాట అనిందంట, ఇన్ని పర్యాయం చెప్తున్నా నువ్వు ఇది కావట్లా, ఈరోజు కనుక నాకు చీర కొనకపోతే నేను చేస్తానిందంట. చీర ఎంత, దాని బ్రతికెంత. ఆయన నవ్వి కొనను అనకుండా కొంట అనకుండా నవ్వి స్కూటర్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడట. ఈమె ఇంట్లో దీని మీదే మదన పడుతూ ఉంది. ఏం బతుకునాది, వారం నుంచి అడుగుతుంటే ఒక చీర, మంచి 2 స్టేర్ బిల్డింగ్ అండి, ఇలాగ మాట్లాడుకొని ఆమె మనసులో మదన పడుతూ పిల్లల్ని పిలిచింది. మీరు బయటికి వెళ్ళిపోయి ఆడుకోపోండి అనింది. వాళ్ళు బయట ఆడుకుంటుంటే కిరోసిన్ పోసి అగ్గి పట్టేసుకుంది. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చారు, ఒక పిల్ల కూడా వచ్చింది, వాళ్ళ పిల్లల్లో ఒక పాప. దాన్ని తోయడానికి ప్రయత్నించింది, అమ్మా అని లోపలికి వచ్చేసింది. అమ్మ చనిపోయింది, ఈయన చనిపోయాడు. కరెక్ట్గా ఆ టయానికి భర్త చీర తీసుకొని ఇంటికి వస్తున్నాడు. నేనేం జ్ఞాపకం చేస్తున్నా అంటే, చాలామంది కుటుంబాల్లో కూడా ఏం చేస్తున్నారంటే, భర్తను భయపెట్టడానికి వ్యాసమూలు తాగుతానే వాళ్ళు చీర వేసుకుంటా ఈ నువ్వు భయపడ్డానికే ప్రయత్నం చేస్తావు. ఆ భయపెట్టేది కాస్త ఏమవుతుంది, నిజమవుతుంది. దేవుని ప్రియబిడ్డలారా, ఓర్పు చేత ప్రాణాలను దక్కించుకుంటారు. ఎంతమందిని నేను ఎరుగుతున్నో తెలుసా? భర్తను భయపెట్టడానికని కిరసనాయలు పోసుకొని గీక్కుంటా అని చెప్పేసి ఏదో కొంచెం అట్ట కాలిపోతే చాలని కింద పెట్టుకొని 80% కాలిపోయి ఆన్ ది స్పాట్ చచ్చిన స్త్రీలు, దగ్గర కొంచెం అట్లా భయపడిద్దాంలే అని చెప్పేసి వేసుకొని ముఖం కాలిపోయి వికృతమైన రూపంతో బతికినంత కాలం భయంకరమైన నరకాన్ని అనుభవించిన పురుషులు, ఇలాగ చాలా మందిని ఎరుగుదు పురుగులారు. దేవుని వాక్యం అంటుంది, ఓర్పు చేత మీ ప్రాణాలను మీరు ఏం చేస్తారు, దక్కించుకుంటారు. దేవునియందు ప్రియమైన వారులారా, ఈ వాక్యం వింటున్న స్త్రీలలో కూడా తమ భర్తలను భయపెట్టడానికి లేదా భార్యలను భయపెట్టడానికి సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు ఎందుకో నీ మీద కనికరాన్ని చూపి ఈ రోజుకు భూమి మీద నిలబెట్టాడు. చచ్చింటే అటు స్వర్గానికి ఇటు ఈ లోకానికి రెండిటికి కాక ఎక్కడికి పోయేదానివి, నరకములో నిత్య వేదన పడేదానివి. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే ఇంకా నీ మీద ఆయన ప్రేమ చూపుతూ ఉన్నాడు. భర్తను భయపెట్టాలనో ఇంకొకరిని భయపెట్టాలనో చావు అనే పదాన్ని మాత్రం ఎప్పుడు వాడుకోవాకు. ఎందుకు వాడుకోవాకు అని అంటున్నాను అనంటే, ఓర్పు చేత మీ ప్రాణాలను దక్కించుకోవాలి. మరి ఓర్పు కలగకోకుండా చేసేదేంటి? 42వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ఓకే, పేపర్ తిప్పండి. 11వ వచనానికి వెళ్దాం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. అంటే ఇప్పుడు ఓర్పు లేకోకుండా చేసేదేంటి చెప్పండి? ఏంటి? తొందరపాటు చాలా చెడ్డది ప్రియులారా, చాలా చెడ్డది. నీ గౌరవాన్ని తీసేసేది. అందుకే బైబిల్ గ్రంథంలో సొలొమోను అంటాడు, జ్ఞాని అయిన సొలొమోను, మూర్ఖుని హృదయంలో కోపం తొందరగా వస్తుందంట, అణుచుకోలేక. దేవుని వాక్యం మేము చెప్పేవాళ్ళమేనండి, మేము దేవుని వాక్యం చెప్పేవాళ్ళమే మా కుటుంబాల గురించి,
లేకపోతే మా వ్యక్తిగత జీవితాల గురించి చెప్పేవాళ్ళం కాదు. సాక్ష్య సందర్భంగా ఇలాంటి జీవితంలో నుంచి ఇలాగ నడిపించాడని చెప్తామే తప్ప మా గొప్పలు ఎదుటివారి తప్పులు చెప్పడం కాదు మా ఉద్దేశం. కానీ నువ్వేమనుకుంటావంటే నా మాట నెరవేరాలి అని తొందరపడుతుంటావు నువ్వు. అప్పుడు నిన్నేమనాలో తెలుసా? మూర్ఖుని హృదయములో కోపము తొందరగా వచ్చిందంట. కానీ కోరాహు కుమారులు అంటారు, నా ప్రాణమా నాలో నీవేలా ఎందుకు తొందరపడుతున్నావు? ఏం అవసరం నీకు తొందరపడ్డావు? కొంచెం నిరీక్షణ ఉంచు. అదే అక్కడ చెప్పింది, మీరు కావాలంటే చూడండి. దేవుని యందు కొంచెము నిరీక్షణ ఉంచు, తొందరపడగాకు. తొందర మనిషి గౌరవాన్ని తీసేస్తుంది ప్రియులారా. అందుకే మాట్లాడేటప్పుడు కూడా మన ప్రియ ప్రభుల వారు గ్రంథంలో చెప్పబడిన మాట నేను చెప్పినది కాదు. యాకోబు అన్నాడు 1వ అధ్యాయం 19 వచనానికి వెళ్తున్నప్పుడు, యాకోబు రాసిన పత్రికలో, ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడివాడును మాటలాడుటకు నిదానించు. కానీ మనం ఏం చేస్తాం? మనం ముందు మాట్లాడాలా, మన ముందు కనపరావాలా. మూర్ఖురాలవు, మూర్ఖుడవు నువ్వు, అంతే. ఏం కొంచెం ఓపిక పట్టు. నీ టైం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు. నీ టయానికి ముందు మాట్లాడేందుకు నవ్వులు పాలు కావడం? అందుకే తొందరపాటు ఓర్పు లేకోకుండా చేస్తుంది. తొందరపాటు ప్రాణాలనే కాదు, ప్రాణం కన్నా విలువైన మర్యాదను కూడా కోల్పోయేటట్టు చేస్తుంది. అందుకే యేసు ప్రభుల వారు తన లేఖనంలో మాట్లాడుతూ, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 22వ వచనం, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. చాలు. ఏంటంటే అంతం వరకు ఏముండాలి? ఓర్పు, అదే సహనం. అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. దేవుని ప్రియబిడ్డలారా, ఒక స్త్రీ ప్రసవ దినములు సిద్ధమయ్యాయి. ఆ ప్రక్కన ఉన్న స్త్రీలు అందరూ చెప్పే మాట ఏంటి? ఏం చెప్తారు? ఓర్చుకోమ్మా, కొంత నీ బాధన్నీ మరిచిపోయి ఒక బిడ్డను చూస్తావు నువ్వు ఈ లోకంలో, ఓర్చుకో అని చెప్తారు. ఓర్చుకోనంటే పెద్ద ఎవరైనా చెప్తే బాగుంటుంది, కానీ ఇలాంటి మాధుర్యాలు పోయి ఓర్చుకొని అనుకో, నీకేం తెలుసు పరి అన్నారు మనల్ని. నీకేం తెలుసు పెళ్లి గురించి? నీకేం తెలుసు కానుపు గురించి? నువ్వా నాకు చెప్పేదంటారు. కానీ ఎవరు చెప్తారు? ఆల్రెడీ కానుమైన పెద్దోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చెప్తారు ఓర్చుకోమని. నువ్వు కాదులే అంటే నేను ఏం జ్ఞాపకం చేస్తానంటే, ఓర్చుకోమని చెప్పేది ఎవరు? ఆల్రెడీ బాధలు సహించిన వారు, ఆల్రెడీ ఆ దారి గుండా వచ్చిన వారు. అలాగే దేవుని సేవకులమైన మేం కూడా దేవుని పేరట చెప్పే మాట ఏంటంటే, ఈ సేవా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇలాంటివన్నీ చూసుకుంటూ వచ్చాం ప్రియులారా. వస్తూనే ఉన్నాం, ఆగిపోలా ఇంకా. అందుకే చెప్తున్నాం, దేవుని నమ్మినటువంటి నీకు నీ ప్రాణము దక్కించుకోవడానికి ఓర్పు అవసరం. ఎలా కలుగుతుందన్న ఓర్పు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నిన్ను కాపాడేదను. చాలు ప్రియులారా, ఓర్పు ఎలా కలుగుతుందట? వాక్యాన్ని చదువుతూ ఉంటే నేర్పిస్తాడు దేవుడు. ఊరక చదివేది అందరు చదువుతారు, అట్లా కాదు. బైబిల్ గ్రంథం చదివించిన మాట ఏంటంటే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు. ధ్యానం, చదవడం కాదు, ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? మన వాళ్ళు పెద్దలు చెప్తుంటారు లోకం మీద, అయ్యా శ్వాస మీద ధ్యాస పెట్టు అంటే, వీడు 2 చేతులు కిందికి పెట్టి ముక్కులో ఉండేదంతా పిలుచు అంటాడు పైకి. ఎందుకు? శ్వాస మీద ధ్యాసని కదా. దాంట్లో ఎంతన్నో నేను ఫీల్ చేసింటాడు, పడసంగా బల ఇడిచింటాడు. ఏమంటే శ్వాస మీద ధ్యాస అంటే వీని ధ్యాస, మైండ్ గాలి ఎంత పిలుస్తున్నా ఎంత వదులుతున్నా అనే ధ్యాస. ధ్యానం చేయడం అంటే ఇట చదువుకుంటూ పోవడం కాదు. అటు అందరూ చదువుతారు, లేకపోతే నాకన్నా బైబిల్ చక్కగా చదివే వాళ్ళు ఈ పులివెందుల పట్టణంలోనే అంటే నోరు మొయ్ మూర్ఖుడా అంటారు, అంతే. పనికి మాలిందానా, పనికి మాలడా.
ఏం తెలుసు నీకు? చదివేది అందరికీ వచ్చు, అది కాదు. ధ్యానం. ధ్యానం అంటే, ఈ మాటను మనం ధ్యానం ఎలాగ చేయవచ్చు అంటే, ఉదాహరణకు 10వ వచనాన్ని చూస్తున్నప్పుడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యము గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకం అంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను అంటే, అక్కడ ఆగిపోయి ఓర్చుకున్న భక్తులందరినీ జ్ఞాపకం చేసుకోవడమే ధ్యానం అంటే. ఎస్, ఒక్కసారి మన అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతే, అబ్రహాంకి ఎంత ఓర్పుకండి, ఎంత శాంతం, ఎంత సహనం. భార్య ఏం చెప్తే అది వినడమే కాదు, మళ్ళా ఆమె వదిలిపెట్టు అంటే వదిలిపెడతాడు, పంపి అంటే పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, తీసుకెళ్ళి చంపాలన్నప్పుడు దేవుని మారు మాట్లాడడంలా, ఓకే ఆయన అడిగాడంటే నేను చేస్తాను అంతే. అబ్రహాం ఓర్చుకున్నాడు, ధన్యుడయ్యాడు. అలాగ మనం ధ్యానం చేసుకుంటూ వస్తే యోసేపు కనిపిస్తాడు. యోసేపుకి ఎంత ఓపిక అసలుకు. వాళ్ళ అన్నలు మళ్ళా కళ్ళ ముందర వచ్చి అందరు గిన్నెల్లో అన్నం పెట్టుకొని తింటుంటే అందరిని ఇట్లా వరుసగా చూశాడు. చూసి పక్కకు పోయి ఏం చేశాడు? ఏడ్చాడు. ఎందుకు? ఒక్కొక్కడు గిన్నెలో ఇంత తింటున్నాడు అని ఏడ్చినాడా? ఎందుకు ఏడ్చినాడు? మరి ఎందుకు ఏడ్చినాడు? అందరు లైన్గా కూర్చున్నారు, పెద్దోని మొదలుకొని చిన్నోని వరకు లైన్గా కూర్చున్నారు. అప్పుడు ఏడుపు వచ్చింది. ఈ క్రమంలో నేను ఉండాలి కదా తమ్మునిగా, లాస్ట్లో నా తర్వాత వచ్చిన తమ్ముడైన బెన్యామిన్ ఉండాలి కదా, కానీ నేనేమో సెంటర్లో కూర్చున్నాను. అన్నలందరూ వరుసగా కూర్చున్నారు. ఈ ప్రేమ మా ఇంట్లో ఉన్నప్పుడు, మా అమ్మ నాన్న దగ్గర అన్నం తినేటప్పుడు ఈ క్రమంలో మేము కూర్చునేదానికి నాకు ఆ భాగ్యం లేకోకుండా 13 ఏళ్ల వయసులో నన్ను కొట్టి గుంటలో పడేసి ఐగుప్తు దేశానికి అమ్మితే ఇన్నేళ్ల తర్వాత నా అన్నలతో కలిసి భోంచేస్తున్నానే, అందుకు ఏడ్చాడు. గిన్నెలో ఎక్కువ ఉంది కాదు, తక్కువ ఉంది పడింది కాదు. ఇది ధ్యానం చేయడం. బైబిల్ చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు ప్రియులారా. యోసేపును ధ్యానం చేసు. మోషే గారి దగ్గరికి వస్తే ఎలాంటి వాడండి మోషే? సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు. రెండో ఏటు కొట్టుకోకుండా ఒక్క ఏటుతోనే కొట్టి ఇసుకలో పూడ్చిపెట్టిన బలశూరుడు. అలాంటి వాడు ఎందుకు పనికిరాని వాళ్ళందరూ హేళనగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ కొట్టాడా? ఎంత ఓపికగా ఉన్నాడు. ఈ వచనము దగ్గరే ఆగి ధ్యానం చేయడం ధన్యత. ఆ ఓర్పు నిన్ను నన్ను ఏం చేస్తుందట? కాపాడుతుందట ప్రియులారా. అందుకే మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓర్పు చేత ప్రాణాన్ని మనం ఏం చేస్తాం? దక్కించుకుంటాం. కొన్నిసార్లు తొందరపడి ప్రాణం పోయిండదు, మానం పోయింటుంది. గుర్తుపెట్టుకోండి, మర్యాద పోతుంది. గుర్తుపెట్టుకోండి, తొందరపాటు మంచిది కానే కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయానికి వద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. మీరు మందులు కాక, అంటే మీరు మళ్ళీ ఇంగ్లీష్ మందులు, హోమియోపతి మందులు, ఆయుర్వేద మందులు అన్ని తిరిగారు. ఆ మందులు కాదు, సోమరులు కాకండి అని అర్థం. సరేనా? మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదిమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. రెండవది ప్రియులారా, మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.